హలో అండి, నేను మీ శ్రీమహి. ఇవాళైతే ఆలూ పరోటా రెసిపీ చూసేద్దాం. ఎప్పుడు చపాతీ బోర్ అనిపిస్తే ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు ఆలూ పరోటా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా క్విక్లీ ప్రాసెస్ అనమాట. సో నేను 3 పొటాటోస్ తీసుకొని అది ఫస్ట్ కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత ఆ పొట్టు తీసేసి ఇందులో ఒక ఇలాంటి బౌల్ తీసుకొని అందులో పొటాటోస్ వేసి చేత్తో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకోండి. దాని తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కట్ చేసినవి వేసుకోండి. ఇంకా దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొరియండర్, ఇది కొత్తిమీర, అది కూడా వేసుకోండి. ఇంకా నచ్చితే మీకు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇంకా 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసాను, ఇంకా 1/2 స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట. ఇంకా మీ దగ్గర ఏదైనా లైక్ మసాలా ఐటమ్స్ కాదు, చాట్ మసాలా అలాంటివి ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కోసం. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఇలా హ్యాండ్తో కలుపుకోండి. సో హ్యాండ్తో కలుపుకుంటే ఏంటంటే అన్నీ కలిసిపోతాయి కదా, సో అందు గురించి. సో దాని తర్వాత ఇప్పుడు పిండి వేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత. నేనైతే ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి వేసాను. దాని తర్వాత మీకు ఒకవేళ గీ యాడ్ చేయాలనుకుంటే గీ యాడ్ చేసుకోండి, లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. లైక్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ గీ. అది యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తూ నెమ్మదిగా పిండి మనం నార్మల్ చపాతీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోండి, ఓకేనా. సో అలా కలుపుకున్న తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 20 minutes అట్లీస్ట్ 15 minutes అన్న వదిలేయండి. అప్పుడే కొంచెం మనకి సో అందరికీ తెలిసిన ఆలూ పరోటా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆలూ బాయిల్ చేసుకొని అది ఒక పిండిలా కలుపుకొని మళ్ళీ పిండి అంటే గోధుమ పిండిని మళ్ళీ సపరేట్ కలుపుకొని అది ఇది యాడ్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ చపాతీలా చేసి దాంట్లో ఒక చిన్న ఆలూ బాల్ పెట్టి చపాతీ చేస్తుంటే ఏమవుతుందంటే ఆలూ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అదంతా కొంచెం టైం కన్జ్యూమింగ్ లానే ఉంటుంది. ఇంకా ఆలూ పరోటా అంటే ఆలు అంతా బయటకు వస్తుందనే భయం ఉంటుంది. సో అందు గురించి కూడా కొంతమంది భయపడతారు. మోస్ట్లీ నార్త్ ఇండియన్స్కి అయితే చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి చాలా హ్యాబిట్ ఉంటుంది చేసే విధానం. కానీ సో మనకి సౌత్ ఇండియన్స్కి కొంచెం ఆలూ పరోటా కొంచెం తక్కువే తింటాం కదా. సో మనలాంటి వాళ్ళకైతే 2 మిక్స్ చేసేసుకొని చేసుకుంటే ఇది ఈజీ. ఎందుకంటే ఇందులో నుండి ఆలు బయటికి రావడం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ చేయడం కూడా ఈజీ. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయవచ్చు. మీకు అదే ప్రాసెస్ నచ్చితే అది కూడా చేసుకోవచ్చు, అదంతా మీ ఇష్టం. ఇంకా నేనైతే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. పరోటాస్ అయితే ఓకే, నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ యాడ్ చేయాలి మా పిల్లల కోసమని. సో అన్నీ తక్కువ స్పైసెస్ యాడ్ చేసి చేశాను నార్మల్గా, లైక్ మనం డైలీ తినేటట్టు. అంతే అండి. చూసారు కదా నా వీడియో. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.